రోజు పాలల్లో కలుపుకొని తాగడానికి హెల్తీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 ఫుల్ కప్ బాదంని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంటపై బాదంని బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్ మకానాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మకానాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 1/4 కప్ పంకిన్ సీడ్స్ని తీసుకోవాలి. 1/4 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకోవాలి. 1/4 కప్ పిస్తాని అలాగే 1/4 కప్ వాల్నట్స్ కూడా తీసుకోవాలి. వాటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన సీడ్స్ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని అందులో 4 ఇలాచీ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్ పటిక బెల్లం పొడి కూడా వేశాను. మీకు షుగర్ వద్దనుకుంటే షుగర్ వేయకుండా అయినా చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేశాను. నేను వాటిని బాగా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. మీరు కావాలంటే బరకగా అయినా చేసుకోవచ్చు. ఇది పౌడర్ లాగా రావాలంటే మిక్సీని ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని ఇప్పుడు మనం పాలల్లో ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ పొడి వేసి బాగా కలిపి తీసుకోవడమే.